అనగనగా దక్షిణాపురం అనే అందమైన పల్లెటూరు ఉండేది. ఎటు చూసినా పచ్చని పొలాలతో, పక్షుల కిలకిలలతో కళకళలాడుతూ ఉండేది. అదే ఊరిలో కిట్టయ్య కుటుంబం నివాసముండేది. కిట్టయ్యకి అసిరయ్య అనే కొడుకు కూడా ఉన్నాడు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు కిట్టయ్య తన భార్య లక్ష్మిని పిలిచి ఇలా అంటాడు. లక్ష్మి, నేనలా మేకల మందను గడ్డి తినడానికి అడవికి తోలుకుపోతాను. అలాగే మన ఊరి జమీందారు గారు 2 మేకలు కూడా వాళ్ళ కూతురు పెళ్లికి కావాలన్నారు. కాబట్టి ఎలాంటి రకం మేకలు కావాలో అడిగి రమ్మను మన ఆసిరయ్యను అని అనుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. లక్ష్మి నిద్రపోతున్న అసిరయ్యని లేపి ఇలా అంటుంది. ఒరేయ్, లెగరా, ఎప్పుడు చూడు నిద్రపోవడమే. ఇంత పొద్దెక్కినా కూడా ఏ పని పాట లేకుండా దున్నపోతులా నిద్రపోతున్నావు చూడు. ఇలా ఉదయం 10 గంటల వరకు పడుకుంటే దరిద్రపు దేవత మనింట్లోకొస్తుందిరా అని తిట్టి కొడుకుని నిద్రలేపుతుంది. అయినా సరే అసిరయ్య తల్లి మాటలు పట్టించుకోకుండా ఇంకా బద్ధకంతో నిద్రపోతూనే ఉంటాడు. అప్పుడు లక్ష్మి చెంబుతో నీళ్లు తెచ్చి అసిరయ్య ముఖంపై కొడుతుంది. అప్పుడు అసిరయ్య ఉలిక్కిపడి లేచి ఇలా అంటాడు. ఏంటమ్మా ఇంత పొద్దున్నే నిద్రలేపుతున్నావు అని చాలా బద్ధకంగా అంటూ నిద్రలేస్తాడు. అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది. ఓరేయ్ బద్ధకపు వెధవ, లే తొందరగా, లేచి ఆ ముఖం కడుక్కొని కాస్త తిండి తిని మనూరి జమీందారు గారి దగ్గరికి వెళ్ళి జాతర కోసం ఏ రకం మేకలు కావాలో అడిగిరా. ఆ మాటలు విన్న అసిరయ్య బద్ధకంతోనే నిద్రలేచి అతని పను తాను పూర్తి చేసుకుని కొంచెం తిని అలా జమీందార్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్తుండగా దారిలో కాళ్లు నొప్పి వచ్చి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. అలా ఆ చల్లగాలికి అసిరయ్యకి కునుకొస్తుంది. చాలాసేపు అలాగే నిద్రపోతాడు. ఈలోపు సాయంత్రమైపోతుంది. అసిరయ్య సాయంత్రమైనా ఇంటికి రాలేదని కంగారుపడి లక్ష్మి ఊర్లో వెతుకుతూ ఉండగా అసిరయ్య చెట్టు కింద పడుకొనుంటాడు. అప్పుడతని దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది. ఒరే అసిరయ్య, లేవరా, లెగు, నీ బద్ధకం పాడుగాను. పొద్దున్నే కదరా 10 గంటలకి లేచి ఇంటి నుంచొచ్చావు. మళ్ళీ నీకు నిద్రలా వచ్చిందిరా. అది కూడా ఇప్పుడు సాయంత్రం 6 ఇంకా నిద్రపోతున్నావు. అసలు నువ్వు మనిషివే కాదురా, కుంభకర్ణుడికి తాతలా ఉన్నావు. నీ తిండి నిద్ర చూస్తే నాకు అలానే అనిపిస్తుంది అని తన బద్ధకపు కొడుకుని తిట్టి అసిరయ్యని తీసుకుని జమీందారు దగ్గరికి వెళ్లి ఏ రకం మేకలు కావాలో కనుక్కొని ఇంటికొస్తుంది. అలా కిట్టయ్య కూడా మేకలను తోలుకుని ఇంటికొస్తాడు. అందరూ కలిసి భోజనం చేసి నిద్రపోతారు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు కిట్టయ్య పొరుగురులో పనుండి వెళ్తూ అసిరయ్యని పిలిచి ఇలా అంటాడు. ఒరే అసిరయ్య, ఈ రోజు నువ్వు మన మేకల మందని గడ్డి మేపడానికి తోలుకుని పోవాలి. నాకు పొరుగురులో కొంచెం పని ఉంది, అది చూసుకొని వస్తాను. అంతవరకు మన మేకలను నువ్వే చూసుకో అని చెప్పి ఒక పెద్ద కర్ర ఇస్తాడు. అప్పుడు అసిరయ్య బద్ధకంగా ఇలా అంటాడు. అమ్మో, నా వల్ల కాదు నాన్న. పొద్దున్నుంచి సాయంత్రం వరకు మేకలని కాపలా కాస్తూ ఉండడం నాకు చేత కాదు. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను అని వెళ్ళిపోతూ ఉండగా అతన్ని ఆపి కిట్టయ్య ఇలా అంటాడు. ఒరే ఎదవా, ఎప్పుడు చూడు నిద్ర తిండి తప్ప నీకేం చేత కాదు. మనిషి అన్నవాడు కాస్త ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. అప్పుడే వాడి మనిషి పుట్టుక పుట్టినందుకు అర్థముంటుంది. సరేగాని నువ్వు ఇప్పుడు గాని ఈ మేకలను మేపడానికి తీసుకుని వెళ్ళకపోతే నువ్వు ఈ రోజంతా పస్తే ఉండవలసి వస్తుంది. తర్వాత నీ ఇష్టం మరి. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో లక్ష్మి అక్కడికి వచ్చి అసిరయ్యతో ఇలా అంటుంది. రే అసిరయ్య, మన ఒంట్లో ఓపికున్నంత వరకు, అలాగే మన కాలు చెయ్యి సరిగ్గా ఆడుతున్నప్పుడే మనం డబ్బులు సంపాదించుకోవాలి. అలా అయితేనే ఆ డబ్బులు మనకి భవిష్యత్తులో ఏ పని చేయలేమనుకున్నప్పుడు పనికొస్తాయి. కాబట్టి వెళ్ళి మీ నాన్న చెప్పినట్టు ఆ మేకల మందని ఈరోజు నువ్వే గడ్డి మేపడానికి తీసుకుని వెళ్ళు. లేదంటే మీ నాన్న చెప్పినట్టు నీకు ఈరోజు అన్నమే పెట్టను, అది కూడా చూడు అని కాస్త కోపంగా అంటుంది. ఆ మాట విన్న అసిరయ్య నిజంగానే మేకలని మేతకు తీసుకెళ్లకపోతే తనకి తినడానికి తిండి పెట్టరేమో అని భయపడి తల్లిదండ్రులు చెప్పినట్టుగా మేకల్ని గడ్డి మేపడానికి అడవికి తోలుకొని వెళ్తాడు. అలా మేకలు గడ్డి మేస్తూ ఉండగా
అసిరయ్య అక్కడే ఒక రాయిపై కూర్చుంటాడు. అలా కూర్చొనుండగా ఇంతలో అక్కడ కొంతమంది యువకులు జూదమాడుతూ కనిపిస్తారు. అప్పుడు అసిరయ్య ఇలా అనుకుంటాడు. మా అమ్మ ఇందాక వచ్చేటప్పుడు చెప్పింది, మనకి కాళ్ళు చెయ్యి సరిగ్గా ఆడేటప్పుడే డబ్బులు సంపాదించుకోవాలి అని. కాబట్టి నేను నా ఒళ్ళు బద్ధకంతో కష్టపడి ఎలాగో పని చేయలేను, కనీసం ఈ పేకాటలోనైనా ఎక్కువ డబ్బులు సంపాదిస్తాను అని అనుకుని తన దగ్గరున్న మేకల్లో ఒక మేకని ఆ జూదగాల్లో ఒకరికి అమ్మి వచ్చిన డబ్బులతో జూదమాడతాడు. అక్కడ కూడా తన బద్ధకాన్ని చూపించటం వల్ల డబ్బులన్నీ నష్టపోతాడు. అలా సాయంత్రం అయిపోతుంది. అసిరయ్య మేకల మందని తోలుకొని తిరిగి ఇంటికొస్తాడు. వాటిని శాలలో కట్టేస్తాడు. అసిరయ్య రోజంతా మేకల మందని తోలుకొని అడవికి వెళ్లి వాటికి గడ్డి తినిపించి రావటం చూసిన తల్లిదండ్రులిద్దరూ అసిరయ్య బద్ధకం వదిలి కష్టపడి పనిచేయటం నేర్చుకున్నాడని తెగ సంబరపడిపోతారు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అసిరయ్య ప్రతిరోజు తనకున్న బద్ధకంతో కష్టపడి పనిచేయకుండా డబ్బులు సంపాదించాలనే ఆశతో ప్రతిరోజు రోజుకో మేక చొప్పున అమ్మి ఆ వచ్చిన డబ్బులతో జూదమాడేవాడు. అయినా సరే ఆ పేకాటలో కూడా తనకున్న బద్ధకం వల్ల సరిగ్గా ఆడకుండానే నిద్రపోయేవాడు. అలా తన దగ్గరున్న మేకలన్నింటినీ రోజుకొకటి చొప్పున అమ్మేస్తూ ఉండేవాడు. చివరికి 3 మేకలు మాత్రమే మిగిలుంటాయి. ఇదంతా కిట్టయ్య గమనించలేదు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు అసిరయ్య తన దగ్గరున్న 3 మేకల్ని తోలుకొని అడవికి వెళ్తాడు. ఆ రోజు అసిరయ్య జూదమాడటానికి ఆటగాళ్లు ఎవ్వరూ అక్కడుండరు. కాబట్టి అసిరయ్య చేసేదేమీ లేక మేకల్ని గడ్డి తినడానికి వదిలి తనొక చెట్టు కింద నిద్రపోతాడు. కాసేపటి తర్వాత ఒక పులొచ్చి ఆ మేకలన్నింటినీ తినేస్తుంది. ఇంతలో అసిరయ్య నిద్రలేచి చూసేసరికి ఒక్క మేక కూడా తనకి కనిపించదు. అప్పుడు అసిరయ్య కంగారు పడుతూ భయంతో ఇంటికి వెళ్తాడు. అలా అసిరయ్య ఒక్కడే రావటం గమనించిన కిట్టయ్య అసిరయ్యతో ఇలా అంటాడు. ఏంట్రా అసిరయ్య, నువ్వు ఒక్కడివే వచ్చావు? మన మేకల మందంతా ఎక్కడా కనిపించట్లేదు. ఈ వెనక్కేమైనా వస్తున్నాయా అని అసిరయ్య వెనక్కి వెళ్లి చూస్తాడు. తండ్రి మాటలు విన్న అసిరయ్యకి ఏం చెప్పాలో తెలియక తడబడుతూ ఇలా అంటాడు. నాన్నా, మీరు నన్ను కొట్టను అంటే నేను మీకొక విషయం చెప్తాను. అదేంటంటే, నేను ఈరోజు మేకలను తోలుకుని అడవికి వెళ్తే ఎక్కడ్నుంచో ఒక పులి వచ్చింది. మేకలన్నింటినీ తినేసింది నాన్నా. నేను కాపాడడానికి ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలేదు. నన్ను కూడా ఆ పులి ఏమైనా చేస్తుందో అని భయపడి బిక్కుబిక్కుమంటూ ప్రాణాల అరచేతిలో పెట్టుకుని వచ్చాను అని భయపడుతూ ఏడుస్తూ చెబుతాడు. రేయ్ బద్ధకం మొహం ఏదవా, ఇంతవరకు నీకు బద్ధకం ఒకటే ఉందనుకున్నా, కాని ఇప్పుడు నీకు అబద్ధాలు చెప్పడం కూడా వచ్చన్నమాట. నిజం చెప్పురా, చెప్పు, నిజం చెప్పు. అయినా మన మేకల్లో ఒక్క మేక ఆ సుబ్బిగాడింట్లో ఉంది. వాడి ఇంట్లోకి మన మేకెలా వెళ్ళింది అని కొరడాతో అసిరయ్యని కొడుతూ ఉంటాడు కిట్టయ్య. అప్పుడు అసిరయ్య ఆ దెబ్బలను తట్టుకోలేక భయపడుతూ ఇలా అంటాడు. నాన్నా, నేనే తప్పు చేశాను. నేనే ఆ సుబ్బుగాడికి ఆ మేకను అమ్మాను. అలాగే మన మేకల్లో చాలా మేకలను నేనే డబ్బుల కోసం అమ్మేశాను. అవునా? అంత డబ్బులు నువ్వేం చేశావురా? అన్ని మేకలు అమ్మిన డబ్బులతో ఏం చేశావు నువ్వు? చెప్పు, సమాధానం చెప్పు నాకు అని మళ్లీ వీపు మీద కొరడా దెబ్బ కొడతాడు. నాన్నా, కొట్టొద్దు నాన్నా, నొప్పి వేస్తుంది నాన్నా. ఇంకా కొడితే చచ్చిపోతాను నాన్నా. నేను ఆ మేకల్ని ఎందుకు అమ్మానంటే, డబ్బులు సంపాదించాలంటే చాలా కష్టపడాలి. నాకున్న బద్ధకంతో నేను కష్టపడి పని చేయలేను. కావున ఎలాంటి కష్టం పడకుండా ఖాళీగా చెట్టు కింద కూర్చుని ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చని అనుకుని ఒక 3 మేకలను ఉంచి మిగతా మేకలను అమ్మేసి ఆ డబ్బులతో జూదమాడాను. ఆ పేకాటలో కూడా నాకున్న ఒళ్ళు బద్ధకంతో అంతసేపు కూర్చుని ఎవరాడతారని అనుకుని నిద్రపోయాను. అలా డబ్బులన్నీ జూదమాటలో పోగొట్టుకున్నాను అని బాధపడుతూ భయపడుతూ చెబుతాడు. ఆ మాట విన్న కిట్టయ్య ఇలా అంటాడు. అయినా కష్టపడి వచ్చిన డబ్బు మన దగ్గర నిలుస్తుంది. కష్టపడకుండా తేరగా వచ్చినది ఏది మన దగ్గర నిలవదురా. అది ముందు తెలుసుకో. సరే గాని మిగతా 3 మేకలు ఉంచారన్నావు కదా, వాటినేం చేశావు? మరి నీతో పాటు వాటిని ఎందుకు తీసుకురాలేదు? నాన్నా, వాటిని మాత్రం పులే తినింది నాన్నా. నేను మేకల్ని గడ్డి తినడానికి వదిలి అలా చెట్టు కింద ఒక కునుకు తీశాను. ఈలోపు ఎక్కడ్నుంచో వచ్చిందో ఒక పెద్ద పులి. ఆ 3 మేకల్ని ఒకేసారి మింగేసింది. అది చూసి నేను చాలా భయపడిపోయాను అని వణుకుతూ చెబుతాడు.
అప్పుడదంతా విన్న లక్ష్మి ఇంట్లో నుంచొచ్చి ఇలా అంటుంది. ఒరే బద్దకపు విధవా, నువ్వు ఎంత బద్దకస్తుడివో అని మీ నాన్నకు తెలిసినా కూడా నీకే మేకలన్నింటినీ అప్పచెప్పాడు. నువ్వు నీ బద్ధకంతో వాటినన్నింటినీ పోగొట్టావు. ఇప్పుడు మనం తినడానికి తిండి ఎలా వస్తుందనుకుంటున్నావు? మనం ఎలా బతుకుతాము? మన మేకలే మనకి జీవనాధారం. ఒరే పాపిష్టి వెధవ, ఇప్పుడు మనం ఎలా బ్రతకాలిరా? డబ్బుల కోసం ఎవరి దగ్గరూ చేయి చాచాల్సిన పరిస్థితి తీసుకొచ్చావు కదరా అని అసిరయ్యని కొరడాతో కొట్టేస్తూ ఉంటుంది. అప్పుడు కిట్టయ్య లక్ష్మిని ఆపి ఇలా అంటాడు. ఏమే లక్ష్మి, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఎందుకే వాణ్ణి అలా కొడుతున్నావు? వాడిని అలా కొట్టి చంపేస్తావా ఏంటి? అయినా మేకలను పులి తినేసింది. ఆ పులి మేకలను తినే సమయంలో వీడు కాని దాని కంటపడితే వీడు కూడా మనకి దక్కేవాడు కాదు. వీడు దాని కంటపడకుండా వీడి బద్ధకంతో నిద్రపోవడం కూడా మన మంచికే అని లక్ష్మికి వాస్తవం తెలుపుతాడు. అప్పుడు అసిరయ్య కంట్లో నుంచి నీరు కారుస్తూ తండ్రితో ఇలా అంటాడు. నాన్నా, నన్ను క్షమించండి. నా వల్లే మన మేకలన్నీ పోయాయి. అలాగే మనకు బతకడానికి దారి లేకుండా పోయింది. కాని మీరు మాత్రం అవేవీ పట్టించుకోకుండా నేను ప్రాణాలతో బతికి ఉన్నానని ఆనందపడుతున్నారు. ఇన్నాళ్ళు ఇలాంటి మంచి తండ్రిని నాకున్న బద్ధకంతో ఎలాంటి పని చేయకుండా బాధ పెట్టినందుకు నా మీద నాకే సిగ్గు వేస్తుంది అని ఏడుస్తూ బాధపడుతూ తండ్రిని హత్తుకుంటాడు అసిరయ్య. చూడు అశ్రేయ, ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలు ఎంత ఇబ్బంది పెట్టినా అల్లరి చేసినా వారు మారాలనే కోరుకుంటారే తప్ప వాళ్ళు తమ నుంచి దూరమైపోవాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు. నాన్న, నా వల్లే మీరు మన జీవనాధారమైన మేకల్ని కోల్పోయారు. కావున ఈరోజు నేను మీకు మాటిస్తున్నాను. ఈరోజు నుంచి నేను నా బద్ధకాన్ని వదిలి కష్టపడి పనిచేసి మిమ్మల్ని బాగా చూసుకుంటాను. అలాగే మీకు మంచి పేరు తీసుకువస్తాను. ఇదే నేను మీ కొడుకుగా ఇస్తున్న మాట అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసిరయ్య కూడా వెళ్ళిపోతాడు. లక్ష్మి కూడా అక్కడ్నుంచి కదులుతుంది. అలా అసిరయ్య ఆ రోజు నుంచి తన బద్ధకాన్ని వదిలి కష్టపడి పనిచేయటం మొదలు పెడతాడు. మేకల కాపరి అయిన అసిరయ్య తన బద్ధకాన్ని వదిలి కష్టపడి పనిచేయటం వల్ల చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించి తల్లిదండ్రులతో కలిసి హాయిగా జీవనం సాగిస్తుంటాడు.